అందరూ నాకు అడుగుతున్నారు వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అనేసి, ఒపీనియన్ అబౌట్ ప్రశాంత్ అరెస్ట్ అనేసి. నిన్న ఈవినింగ్ నుంచి అదే టాపిక్ నడుస్తుంది. అది చూసాక నిజంగా నా హార్ట్ బ్రేక్ అయిపోయింది దట్ హీ ఈజ్ అరెస్టెడ్ అనేసి. బికాజ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దట్ టు ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ సీజన్లో, ఎనీ అదర్ బిగ్ బాస్లో ఇట్లాంటివి ఏమైనా జరిగింది అనేసి. యునో 17th ప్రైజ్ వచ్చి 20th హీ గాట్ అరెస్టెడ్. ఇట్లా యునో జస్ట్ ఇమాజిన్ దట్ ఒక 3 daysలో ఇంత లైఫ్ ఏంటి మారిపోతుంది ఇట్లా. అండ్ వై హీ ఈజ్ అరెస్టెడ్ అవన్నీ సడన్గా చూసాక ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సాడ్ అబౌట్ ఇట్. బికాజ్ చాలా నెగటివ్, జస్ట్ 1 day బ్యాక్ సో మచ్ నెగటివిటీ వాజ్ గోయింగ్ ఆన్. అట్లా నెగటివ్ అందరూ చేస్తున్నారు. ఇప్పుడు అరెస్ట్ చేసేసారు. అండ్ దట్ టు ఐ థింక్ హీ గాట్ అరెస్టెడ్ ఫర్ వ్యాండలిజం. కానీ నాకు ఒక క్వశ్చన్ ఉంది మీ అందరికీ, నాకేం అర్థం కాలే అంటే వై హీ ఈజ్ అరెస్టెడ్ ఇన్ ఇట్. బికాజ్ యునో ఇప్పుడు అందరూ వెళ్ళారు. హీస్ కార్ వాజ్ ఆల్సో డ్యామేజ్డ్ ఇన్ ద ప్రాసెస్. బట్ చాలా అంటే చాలా నాకు ఎక్కువ హర్ట్ అయింది వేర్ హీ వాజ్ అరెస్టెడ్. అండ్ ఒక హీరో అక్కడ ఉంటే అందరు ఇలా జనాలు వచ్చేస్తే ఆ హీరోకి కూడా జైలుకి పంపిస్తారా? లేదు కదా. సో అట్లా అనిపించింది, చాలా హర్టింగ్ అనిపించింది. అండ్ ఐ రియలీ హోప్ దట్ హీ కమ్స్ బ్యాక్ సూన్. అండ్ ఇంత నెగటివిటీ వచ్చింది. బట్ హీఈస్ అ డిజర్వింగ్ విన్నర్. వాడు విన్ చేశాడు. ఈజ్ ఆస్కింగ్ ఫర్ టైమ్ ఫర్ హిజ్ ఇంటర్వ్యూస్ అండ్ ఆల్. ఓకే, పర్లేదు. వైల్ దీస్ బిగ్ బాస్ 7 విన్నర్ అయిన పల్లవి ప్రశాంత్ని రీసెంట్గా అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే పల్లవి ప్రశాంత్కి సపోర్ట్ చేస్తూ భూలే గారు, టేస్టీ తేజ, అశ్విని శ్రీ, అలాగే శుభశ్రీ నిలిచారు. అలాగే పల్లవి ప్రశాంత్కి సపోర్ట్ చేస్తూ సేహల్ కూడా ఒక వీడియోని షేర్ చేసుకున్నారు. వీరంతా పల్లవి ప్రశాంత్ని చాలా దగ్గర నుండి చూసిన వ్యక్తులే. వీరంతా చెప్పేది ఒకటే, పల్లవి ప్రశాంత్ అమాయకుడు, తనకి మనసులో ఏముండదని. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పేయండి. దీనికి తోడు ఇంటర్వ్యూ ఇవ్వలేదని, ఒక రోజంతా వాళ్ళందరినీ తన ఊర్లో కూర్చోబెట్టారని కొంతమంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పల్లవి ప్రశాంత్ని నెగిటివ్గా చేస్తున్నారు. దీనికి సమాధానంగా పల్లవి ప్రశాంత్ తను 2 రోజులుగా అలసిపోయానని, అందుకే ఇంటర్వ్యూ లేదని చెప్పుకొచ్చారు.